హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్క చేతి వంటలు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఈరోజైతే కాకినాడలో ఉంటున్న మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. మేము ఎప్పుడు ఇంతకుముందు పీతలు తినలేదని మా కోసం పీతలు అయితే తెప్పించిందండో. పీతలు చూసారా ఎలా ఉన్నాయో. వాటిని తేవడానికి మా తమ్ముడు అన్నయ్య కలిసి వెళ్ళారండి. ఇప్పుడైతే ఆ పీతలను కవర్లో నుంచి బయటికి వదిలారండి. వామ్మో, పీతలు బతికే ఉన్నాయండి. అవి అయితే కదులుతూ ఉన్నాయండి. చూసారా ఎలా నడుస్తున్నదో. ఇప్పుడైతే మనం క్లీనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కత్తిరి తీసుకొని వాటి ముందర ఉన్న కాళ్ళని కట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వామ్మో, అది చూసారా ఎలా పట్టుకుందో. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటి ముందర కాళ్ళని కట్ చేయాలి. ఇప్పుడు పీతను తీసుకొని వాటి వెనకాతల కప్పుని తీయాలి. ఇప్పుడు అందులో ఉన్న వేస్టేజ్ మొత్తం తీసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి. చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో. వెనక కప్పు గట్టిగా ఉంటే అలా కిందకేసి మనం కొడితే ఆ కప్పు అన్నది వస్తుంది ఈజీగా. ఇప్పుడు ముందు ఉన్న కాళ్ళని మనం కట్ చేసుకున్నాం కదండి, వాటిని ఒక రాయితో కానీ ఇనుప చువ్వతో కానీ కొట్టాలి. అలా కొట్టినట్టయితే గ్రేవీ అంతా వాటిలోకి వెళ్తుంది. చూసారా వీడియోలో చూపించిన విధంగా కొట్టండి. చూసారా ఆల్మోస్ట్ పీతలన్నీ చేసేసాము. ఇదంతా వేస్ట్ అండి, ఇదంతా పడేయవలసిందే చెత్త ఇదంతాని. చూసారా ఇప్పుడు క్లీనింగ్ చేసుకుందాం. మనం వాటర్ వేసుకొని వాటిని నీట్గా కడగాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి. చూసారా పీతల్ని మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మరొకసారి మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పీతల్లో కొంచెం వేస్టేజ్ ఉంటుంది కదండి, అది కూడా పోవడానికి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ అయ్యే వరకు చూసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అది బాగా వేగాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్, పచ్చిమిర్చి మనం వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయని పేస్ట్ చేసి అందులో వేయాలి. ఆ ఉల్లిపాయలతో పాటే ఉల్లి పేస్ట్ కూడా మనం బాగా వేపాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేపిన తర్వాత పీతలు వాటిలో వేయాలి. బాగా కలపాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కావలసినంత కారం వేసి బాగా కలపాలి. కొంచెం సేపు వేగిన తర్వాత మనం రోటిలో దాల్చిన చెక్క,
ఒక 2 లవంగాలు, ఒక 5 వేసి బాగా పౌడర్లా చేసుకోవాలి. ఆ ఫైన్ పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి. ఆ పౌడర్ని కూడా ఆ పీతల గ్రేవీలో మనం వేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోండి. బాగా కలపండి. తగినంత ఉప్పు వేయండి. అది బాగా హై ఫ్లేమ్లో పెడితే కుతకుతలా ఉడుకుతుంది. చూసారా ఎంత బాగా అయిందో. ఇప్పుడు దగ్గరికి అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేయడం మర్చిపోయాను. సో కొత్తిమీర లాస్ట్లో వేసుకోండి. అంతే, పీతల గ్రేవీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన అక్క చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.